హల్లెలూయా హల్లెలూయా. అంశం ఏంటంటే మిమ్ములు హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. హింసించే వరకు ప్రార్థన చేయండి. వివరణ ఏమని హింసించే వరకు ఏమని ప్రార్థన చేయాలి? మనల్ని హింసిస్తున్నారు అనుకోండి, వారి కొరకు ఏమని ప్రార్థన చేయాలంటే, ఒకటి, క్షమించబడాలని ప్రార్థన చేయాలి. వారు క్షమించబడాలని ప్రార్థన చేయాలి. వారు క్షమించబడతారు. మనం ఎప్పుడైతే క్షమించబడాలని ప్రార్థన చేస్తామో వారు క్షమించబడతారు. లూకా సువార్త 23:34 చూస్తున్నాం. 2, రక్షించబడాలని ప్రార్థన చేయాలి. హింసించే వారి కొరకు ఏం చేయాలి? వారు రక్షించబడాలని ప్రార్థన చేయాలి. అపోస్తల కార్యములు 7:60 వారు రక్షించబడతారు. ఎప్పుడైతే మనము రక్షించబడాలని ప్రార్థన చేస్తామో వారు ఎలా ఏమవుతారట? రక్షించబడతారు. కనుక ఈ లోకంలో మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నామో రక్షించబడాలని వారు ప్రార్థన మనం చేస్తున్నప్పుడు దేవుడు తప్పకుండా వారిని రక్షిస్తాడు. దీవించబడాలని ప్రార్థన చేయాలి. మనం ప్రతిరోజు కూడా మనం హింసించే వరకు ఏమి ప్రార్థన చేయాలి? వారు దీవించబడాలని ప్రార్థన చేసినట్టయితే దేవుడు ఆ ప్రార్థన అంగీకరిస్తాడు. రోమా 12:14 వారు దీవించబడతారు. మనం ఎప్పుడైతే దీవించబడాలని ప్రార్థన చేస్తామో వారు దీవించబడతారు. మనం ఏదైతే పలుకుతున్నామో ఆ పలుకు దేవుడు వింటున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక నీవు దేవునికి శత్రువుగా ఉన్నప్పుడు ఆయన నిన్ను ప్రేమించాడు. నువ్వు దేవునికి శత్రువుగా ఉన్నప్పుడు ఆయనే మనల్ని ప్రేమించాడు. శత్రువులను కొంచెం శత్రువుగా చూడకూడదు. మన యొక్క శత్రువుగా ఎప్పుడు కూడా చూడకూడదు. మిత్రుడిగా చూడు. అప్పుడు శత్రువు కూడా మిత్రుడుగా, శత్రువుగా ఎప్పుడు చూడకూడదు. మిత్రుడిగా చూసినట్టయితే వాడు కూడా మిత్రుడిగా మారిపోతాడు. దేవునికి స్తోత్రం. చూడండి, హింసించే వారి కొరకు ప్రార్థన చేయని అంటున్నాడు. ఆ హింసించేవారు ఎవరంటే ఆ ప్రభువు ఆ యొక్క కలువరి శిలువలో హింసించబడుతున్నారు. కనుక హింసిస్తున్నప్పటికీ కూడా ప్రభు వారిని క్షమించు ప్రభువా అని చెప్పి తండ్రికి ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో మనం కూడా మనల్ని ఎవరైనా హింసించినప్పటికీ కూడా వారి కొరకు మనం ప్రార్థించినట్టే వారు రక్షించబడతారు. దేవునికి స్తోత్రం. తోమ అయితే అక్కడ మెడ్రాసులో వచ్చినప్పుడు ఆ తోమ రాళ్ళతో కొట్టి చంపుతా ఉంటే, ప్రభువా వారిని క్షమించు, వారు ఏం చేసినా వారు ఏదైనా వారిని క్షమించు అని అతడు ప్రార్థన చేసినట్టుగా మనము చూస్తున్నాం. కనుక ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. క్రిస్టాఫర్ 810 యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అనేక చేయవలసిందిగా కోరుతున్నాను. ఆమె